బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సొంతింటి కల ప్రతి ఒక్కరికి ఉంటుంది. మీ సొంత కళ నెరవేర్చుకోవడానికి ఒక అవకాశం వచ్చిందండి. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం జియో నెంబర్ 23 తీసుకువచ్చింది. ఆ జియో నెంబర్ 23లో మనకి గ్రామాల ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు ఇవ్వాలని చెప్పేసి ఆ జియోలో గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. నేను ఈ వీడియోలో అర్హతలేంటి, అనర్హతలేంటి, అలాగే ఆ జియో నెంబర్ 23లో ఉన్న పూర్తి గైడ్లైన్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి వీడియో లైక్ చేయండి, 10 మందికి ఉపయోగపడుతుంది. కొత్తగా ఎవరైనా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఓకే, టాపిక్లో భాగంగా జియో నెంబర్ 23 అది హౌసింగ్ ఫర్ ఆల్, అందరికీ ఇల్లు అని కాన్సెప్ట్తో జియో నెంబర్ 23 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చింది. ఆ జియో నెంబర్ 23లో గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వము గైడ్లైన్స్ విడుదల చేసింది. ఓకేనా? ఆ యొక్క పట్టా, ఆ 3 సెంట్లు కావచ్చు, 2 సెంట్లు కావచ్చు, ఆ పట్టా అనేది మహిళ పేరునిస్తారు. ఆ పట్టా మహిళ పేరునిస్తారు. అదే జియో నెంబర్ 23లో పొందుపరిచి ఉన్నారు. ఓకేనా? ఆ పట్టా అనేది మహిళ పేరునిస్తారు. అదేవిధంగా మనకి ఆ పట్టా మీద పూర్తి హక్కులు రావాలి అంటే మినిమము 10 ఇయర్స్ ఉండాలి. పట్టా వచ్చి ఆ పట్టా మీద పూర్తి హక్కులు అంటే మనం దానికి ఎవరికైనా గిఫ్ట్ డీడ్గా ఇవ్వాలన్నా, లేదు మన అవసరాల కొద్దీ అమ్మాలనుకున్నా కనీసం 10 సంవత్సరాలు ఉండాలి. ఏది పట్టా ఇచ్చిన డేట్ నుంచి. ఓకే, తర్వాత మీరు ఆ పట్టా మీకు శాశ్వతంగా ఉండాలంటే మీకు పట్టా ఇచ్చిన డేట్ కాడ నుంచి 2 సంవత్సరాల లోపు మీరు ఆ స్థలంపై ఇల్లు నిర్మించుకోవాలి. మీకు అర్థమవుతుందా? పట్టా ఇచ్చిన డేట్ కాడ నుంచి 2 సంవత్సరాల లోపు అంటే 24 నెలలు లోపు మీరు ఆ స్థలంపై, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు అన్నాము, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు అన్నాం కదా, ఆ యొక్క స్థలంపై మీరు ఇల్లు నిర్మించుకోవాలి. లేకపోతే ఏమవుతుంది? పట్ట క్యాన్సిల్ అవుతుంది. ఈ సందర్భంలో పట్ట ఖచ్చితంగా క్యాన్సిల్ అవుతుంది. ఆ జియోలో అదే చెప్పి ఉన్నారు. సో అది మైండ్లో పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ మనము ఈ యొక్క స్థలానికి సంబంధించి మనం పూర్తిగా అర్హతలేంటి, అనర్హతలేంటి చూద్దాం. ఓకేనా? అర్హతలు వచ్చేసరికి మనం ఖచ్చితంగా వైట్ రేషన్ కార్డు కలిగి ఉండాలి. వైట్ రేషన్ కార్డు కలిగి ఉండాలి. ఆధార్ కార్డు ఆంధ్రప్రదేశ్ చెంది ఉండాలి. ఓకేనా? అదేవిధంగా ఆ వైట్ రేషన్ కార్డులు ఎవరైతే ఉన్నారో, వైట్ రేషన్ కార్డులో 4 ఉన్నారు అనుకుందాం. ఆ వైట్ రేషన్ కార్డులో ఉన్నవారికి సొంత ఇల్లు కానీ, సొంత స్థలం కానీ ఉండకూడదు. సొంత ఇల్లు కానీ, సొంత స్థలం కానీ ఉండకూడదు. అదేవిధంగా మనకి ఈ యొక్క ప్రభుత్వం గతంలో ప్రభుత్వము ఆ రేషన్ కార్డుల వారికి ఏదైనా లేఅవుట్స్లోగా స్థలం కానీ, లేదా టిట్కో హౌసెస్ కానీ శాంక్షన్ చేసి ఉండకూడదు. సొంత స్థలము, సొంత ఇల్లు ఉండకూడదు. గత ప్రభుత్వంలో ఇటీవల అంటే గడిచిన ప్రభుత్వాలు ఎప్పుడైనా సరే మీకు ఆ రేషన్ కార్డులకు ఎవరికైనా స్థలం కానీ, టిట్కో హౌసెస్ కానీ ఇలాంటివి నిర్మించి ఇచ్చినా మీకు ఈ స్కీమ్కి ఇన్ఎలిజిబుల్. పేదలందరికీ ఇల్లు అనే ఏదైతే కాన్సెప్ట్ ఉందో ఆ కాన్సెప్ట్కి మీరు అనర్హులు అవుతారు. మీకు అర్థమవుతుందా? అదేవిధంగా మీకు చాలామంది మీకు పొలాలు ఉంటాయి. పొలాలు ఉంటాయి కదా. పొలాలకు వచ్చేసరికి మాగాని 2.5 ఎకరాల లోపు ఉండాలి, మెట్ట 5 ఎకరాల లోపు ఉండాలి, రెండు కలిపి 5 ఎకరాల లోపు ఉండాలి. ఇలా ఉంటేనే అర్హత సాధిస్తారు. లేదంటే అనర్హులైపోతారు. మీకు అర్థమవుతుందా? మాగాని అయితే 2.5 ఎకరాల లోపు ఉండాలి, మెట్ట అయితే 5 ఎకరాల లోపు ఉండాలి. రెండు కలిపినా సరే 5 ఎకరాల లోపు ఉండాలి. అది గైడ్లైన్స్లో చెప్పి ఉన్నారు. ఓకే, ఇట్స్ క్లియర్. అదేవిధంగా మీకు చాలామంది ఇన్కమ్ 3 లక్షల లోపు ఉండాలి. అది మీకు తెలిసింది అనుకుంటున్నాను నేను. గైడ్లైన్స్లో ఇచ్చారు వార్షిక ఆదాయం 3 లక్షల లోపు ఉండాలని చెప్పేసి. సో ఈ విధంగా అర్హతలు కలిగి ఉన్నారు. అదేవిధంగా గత ప్రభుత్వంలో ఇల్లు స్థలాలు ఇచ్చి ఉన్నారు. ఆ ఇల్లు స్థలాలకు సంబంధించి వారికి కూడా ఇల్లు నిర్మించుకోకపోతే, మీకు అర్థమైందా? మీకు ఇంటి స్థలం మంజూరు చేశారు, బట్ ఇంకా మీరు ఇల్లు నిర్మించుకోలేదు. గతంలో ఎప్పుడు వచ్చింది? మన గ్రామాలు అయితే సెంటున్నారా, పట్టణాలు అయితే సెంటు ఇచ్చారు కదా. ఆ స్థలాలు మీ గతంలో మీకు శాంక్షన్ అయినాయి అనుకుందాం. సో శాంక్షన్ అయిన ఉన్నట్లయితే అది ఇప్పటికీ మీరు ఇల్లు నిర్మించుకోకపోతే, స్థలం అలా ఖాళీగా ఉంటే దాన్ని మీరు క్యాన్సిల్ చేసుకోవచ్చు. అవకాశం ఇస్తున్నారు. ఎలా? వీఆర్ఓ గారిని కలిసినట్లయితే వీఆర్ఓ అప్రూవల్ నుంచి ఎంఆర్ఓ గారు లాగిన్లో అది మీ పట్టాన్ని క్యాన్సిల్ చేస్తారు. అప్పుడు మీరు ఈ పథకానికి ఎలిజిబుల్ అవుతారు. గతంలో మీకు శాంక్షన్ అయినా సరే, బట్ ఇల్లు కట్టకుండా ఉండాలి. ఓకేనా? తర్వాత చాలామందికి స్థలాలు లోతట్టు ప్రాంతాలు అంటే సముద్రపు వరదల నీటి ముప్పుకు గురైన ప్రాంతాల్లో కొంతమంది స్థలాలు పొంది ఉన్నారు. అదేవిధంగా శ్మశాన వాటికి దగ్గరగా పొంది ఉన్నారు. అదేవిధంగా
వాళ్ళు నివసిస్తున్న ప్లేస్ నుంచి దూరంగా ఎక్కడో వేరే ప్రాంతాల్లో ఇంటి స్థలం పొంది ఉన్నారు. ఇలాంటి కండిషన్స్లో కూడా వాళ్ళకి ఆ పట్టా క్యాన్సిల్ చేసి కొత్త పట్టా ఇస్తానన్నారు. ఇలాంటి సందర్భంలో కూడా ఆ పట్టా క్యాన్సిల్ చేసి కొత్త పట్టా ఇస్తానన్నారు. ఓకేనా? సో ఇవి అర్హతలు, అనర్హతలు. మీరు ఒకసారి వీటిని గైడ్లైన్స్ ఏవైతే ఉన్నాయో జియో నెంబర్ 23 నేను డిస్ప్లే చేస్తున్న ఆల్రెడీ స్క్రీన్ మీద, మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయొచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు ఇచ్చే ఈ కార్యక్రమాన్ని, స్థలం ఏదైతే ఫ్రీగా ఇస్తున్నారో ఉచితంగా, దీనికి స్కీమ్ పేరు మీరు గుర్తుపెట్టుకోవాలి, హౌసింగ్ ఫర్ ఆల్, పేదలందరికీ ఇల్లు, జియో నెంబర్ 23. ఓకేనా? ఈ స్థలం ఎవరికి ఇస్తారు? కేవలం మహిళ పేరున మాత్రమే ఉంటుంది స్థలం. మీకు అర్థమవుతుందా? ఖచ్చితంగా దీని మీద మీకు హక్కు పొందాలి. అమ్మాలన్నా లేదు, ఎవరైనా గిఫ్ట్గా ఇవ్వాలన్నా కనీసం 10 సంవత్సరాలు పడుతుంది. కనీసం 10 సంవత్సరాలు. మీకు అర్థమవుతుందా? సో దీన్ని బట్టి మీరు దీనికి అర్హులు అవుతారా, అనర్హులు అవుతారా నిర్ణయించుకోండి. రాబోయే మళ్ళీ త్వరలోనే దీనికి సంబంధించి దరఖాస్తులు తీసుకుంటాం. వీఆర్ఓ గారు తీసుకుంటారు ఈ దరఖాస్తుల్ని. ఈ ప్రొసీజర్ కూడా అందులో క్లియర్గా చెప్పారు, ఎలా శాంక్షన్ చేస్తారనేది. సో మీరు వీఆర్ఓ గారిని కలిసినప్పుడు మీరు స్థలానికి అప్లై చేసుకున్న తర్వాత వీఆర్ఓ గారు వాటిని వెరిఫై చేసి ఎంఆర్ఓ గారికి పంపిస్తారు. ఎంఆర్ఓ గారు కలెక్టర్ గారికి పంపిస్తారు. ఒక జాబితా రిలీజ్ అవుతుంది, శాంక్షన్ లిస్ట్. ఆ శాంక్షన్ లిస్ట్కి గ్రామ సభలో పెడతారు. గ్రామ సభలో పెట్టిన తర్వాత ఇక్కడ ఫైనల్ అవ్వదు. ఇది ఫైనల్ అవ్వదు. ఎందుకు అవ్వదంటే ఇక్కడ అభ్యంతరాలు స్వీకరిస్తారు. గ్రామ సభలో అభ్యంతరాలు, ఎవరికైనా స్థలం ఉండి స్థలం శాంక్షన్ అవుతుంది. చాలామందికి అవి జరుగుతూ ఉంటాయి. గ్రామ సభలో తెలుస్తూ ఉంటుంది, ఆ ప్రజలకే తెలుస్తుంది. వీళ్ళకి గతంలో స్థలం ఉంది, లేకపోతే సొంత స్థలం ఉంది, వీళ్ళ పేరు ఈ లిస్టులో, శాంక్షన్ లిస్టులో ఎలా వచ్చిందని అభ్యంతరాలు పెడతా ఉంటారు. అలాంటి అభ్యంతరాలు పెట్టిన సమయంలో కూడా ఆ పేరును తొలగించబడుతుంది. అది ఫైనల్ శాంక్షన్ కాదు. ఇది ఫస్ట్ గ్రామ సభ. సో గ్రామ సభలో పెట్టి అభ్యంతరాలు స్వీకరించిన తర్వాత ఎవరైనా అందులో తొలగించాల్సి ఉంటే తొలగించేసి ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఇంటి స్థలాలు మంజూరవుతాయి. అలా తుది జాబితాని మళ్ళీ ఎంఆర్ఓ గారు నుంచి కలెక్టర్ వారికి వెళ్ళిన తర్వాత కలెక్టర్ వారు మళ్ళీ దాన్ని ఫైనలైజ్ చేసి అప్పుడు మీకు స్థలాలు ఇస్తారు. స్థలాలు ఇచ్చిన 2 సంవత్సరాల లోపు మీరు ఇల్లు కట్టుకోవాలి. స్థలం ఇచ్చిన 2 సంవత్సరాల లోపు ఖచ్చితంగా, జీవోలో చెప్పారంట, 2 సంవత్సరాల లోపు ఇల్లు కట్టుకోకపోతే ఏమవుతుంది? ఇంటి పట్ట క్యాన్సిల్ అవుతుంది. ఇంటి పట్ట ఖచ్చితంగా క్యాన్సిల్ అవుతుంది. సో దయచేసి మీరు ఇల్లు కట్టుకోండి. అలాగే స్థలంతో పాటు ఇల్లు కట్టుకోవాలి కదా. ఇక్కడ చాలామంది అంటూ ఉంటారు, అన్న స్థలం ఇచ్చి గవర్నమెంట్ ఇల్లు కట్టిచ్చేస్తుందా మాకు అని అడుగుతూ ఉన్నారు. సో అలాంటి ఆప్షన్ ఏం లేదు. మీకు స్థలం ఇచ్చిన తర్వాత మీకు హౌసింగ్ లోన్ ఇస్తారు. గతంలో అయితే 1,80,000 ఇచ్చారు ఎవరికైనా సరే, 1,80,000. ఇటీవల దాన్ని అదనంగా ఇల్లు చాలామంది ఎవరైతే అసంపూర్తిగా నిర్మించబడ్డాయో వాళ్ళకి 1,80,000తో పాటు ఎస్సీకి బీసీకి అదనంగా 50,000, ఎస్టీకి 75,000, గిరిజనులకి, వల్నరబుల్ గిరిజనులు ఎవరైతే ఉన్నారో దూర ప్రాంతాల్లో, జనాలకి దూరంగా అటవీ ప్రాంతాల్లో వాళ్ళకి ₹1,00,000 అదనంగా ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుని జీవో రిలీజ్ చేసిన దానికి కూడా వాళ్ళకి కూడా హౌసింగ్ లోన్ అదనంగా ఇస్తూ ఉన్నారు. అందరూ 4 లక్షలు ఇస్తున్నారు కదా హౌసింగ్ లోన్ అని పొరపాటు పడుతూ ఉన్నారు. యూట్యూబ్ ఛానల్లో కూడా అదే చెప్తున్నారు, 4 లక్షలు ఇస్తున్నారని చెప్పేసి. ప్రభుత్వం ఎక్కడ కూడా 4 లక్షలు ఇస్తున్నారని చెప్పి ఎటువంటి జీవో లేదు. బట్ మన ఛానల్లో చెప్పేది జీవోతో చెప్తాం, నోటు మాట కాదు. ఇప్పుడు మీ ఆర్టికల్ ఏదైతే జియో నెంబర్ 23 హౌసింగ్ ఫర్ ఆల్, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు జియో రిలీజ్ చేశారు, అది చెప్తున్నాం. అలాగే అదనంగా అమౌంట్ 50,000 ఎస్సీ బీసీ, ఎస్టీకి 75,000, గిరిజనులకి 1,00,000 దానికి ఒక జీవో సర్క్యులర్ ఉంది. అది కూడా నేను లాస్ట్ వీడియో చేశాను. ఏదైనా గవర్నమెంట్ జీవో రూపంలో ఇస్తే తప్ప మనం వీడియో చేయము. ఓకేనా? దయచేసి ఇలాంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఓకేనా? అర్హతలు అనర్హతలు చెప్పాను, మీకు వస్తుందో లేదో మీరు గమనించగలరు. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ ఆన్సర్ చేస్తాను. అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి. జై హింద్.